బంగారం వెండి ధరలు జెడ్ స్పీడ్తో దూసుకుపోతూ ఉన్నాయి. ప్రజలు మాత్రం ఇంత రేట్ అయినా కూడా ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు ప్రజలకు. అసలు ఎందుకు ఇంత బంగారం అంటే మోజో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. మీరున్నప్పుడు ఎట్లుండే మా బంగారం ధరలు? 20 రూపాయలకు తులం. 20 రూపాయల? 20 రూపాయలు. మరి మస్తు కొనాల్సింది కదా మరి. 8,000కు తులం పుణ్యది అప్పుడు. 8,000కు తులం ఉన్నప్పుడే పైసలు వెళ్ళలేవు, అప్పుడే కొనలేం కానీ ఇప్పుడే ఇంకొంటాం. ఎట్లా ఏమన్నా తగ్గిద్దా అయితే బంగారం? తగ్గితేనే కొనాలి, మరి తగ్గియాలి, తగ్గి ఇస్తేనే మంచిగా. ఎట్లా మరి చాలా మంది బంగారం ధరను తగ్గించాలి ధర్నా చేస్తాం అంటున్నారు. తగ్గియాలి మేడం, తగ్గిస్తేనే బాగా. తగ్గిస్తానే తగ్గియకపోతే ప్రజలు బ్రతకడం, ఆడపిల్లలు కన్నోళ్ళు భూమి మీద బతికే ఆడపిల్ల దేవత అంటాం. ఇప్పుడు ఏముంది, దేవతకి ఏం పెట్టాలి? బీదోడు బతకాలంటే తినడానికి తిండి లేదు ఈ రోజులల్లో. అటువంటిది ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, వాళ్ళకి చిన్న కార్యం, ఒక చిన్న ముక్కు పుడక పెట్టాలన్నా కానీ భయం అయిపోతుంది. వాళ్ళ కోరికలు తీర్చే ప్రసక్తే లేదు ఇప్పుడు. మా సీజన్లో 5,000కు తులం ఉంటేనే కొనలేము. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు అంటే మాత్రం కొనలేము. అది ధర్నా వ్యాప్తంగానే సాధించుకోవాలి, అంతేగాని ఇంకా వేరే ప్రసక్తే లేదు మేడం. ఎట్లమ్మా ఇప్పుడు బంగారం లేకపోతే వెండి కావచ్చు, ఇంకా కార్పొరేస్, ఇంకా బంగారం ప్లేస్ వేరే పెట్టొచ్చు కదా, పెట్టిపోతలు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేటోడు ముందు 15 తులాలు పెడతావా 20 తులాలు పెడతావా అని అడుగుతున్నాడు. ఫస్ట్ పైసా కంటే ముందు బంగారమే అడుగుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు కొడుకులకు అన్నోళ్ళది ఎట్లుందంటే 20 తులాలు అయితే చేసుకుంటాం, లేకపోతే నీ పిల్లి ఇష్టం నీ ఇష్టం అంటే ఆడపిల్లలు అన్నోళ్ళు చనిపోవాల్సిందే. అట్లా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి అయితే. కానీ అది వాస్తవంగా కాదు. మనకు బీదోళ్ళకు ఇప్పుడు ఉన్నోడు అంటే ఉన్నోడు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిలా వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకు లక్షల కోట్ల జీతం ఉంటే తీసుకుంటున్నారు. కానీ రోజు కూలి చేసుకొని తినేటోడైతే మాత్రం వాస్తవంగా చనిపోవాల్సిందే. మా ఎట్లా బంగారం కొన్నారా? కొన్నా నాన్న, నేను కొన్న ఎగ్గు తగ్గులు అవుతుంది. గంట సేపట్లా అటు ఇటు 5,000 8,000 అట్లా ఇట్లా అవుతుంది. ఉన్నాయి నాన్న, మాకు అబ్బాయి పెళ్ళి ఉంది, కొందాము. మగ పిల్లగారి పెళ్ళి అయినా కనీసం 2 తులాలు కావాలి కదా, ఆ దానికి వచ్చినాము. డబ్బులు లేక నేను 2 రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చిన. ఇక ఇప్పుడు ఏమవుతుందో భగవంతుని ఇష్టం. ఈ రోజు అయితే 11 గ్రాములు కొన్నా. ఇంకా భయం అవుతుంది, ఎండి కొనాలంటే భయం అవుతుంది. ఇంకా లోపలికి పోయి బయటకు వచ్చిన గంట సేపట్లో 20,000 తగ్గింది. తగ్గింది. 360 ఉండే 340కి వచ్చింది. కొనాలంటే భయం అవుతుంది, బయటకు వెళ్ళిన. ఇది సంగతి. ఎట్లా మీరున్నప్పుడు ఎట్లుండే బంగారం రేటు? 4,000 ఉన్నది నాన్న. 4,000 నుంచి ఇప్పుడు ఇంత వచ్చింది. ఇక కొనాలంటే మా వల్ల అవుతలేదు. మేము చేసేది కూలి పని, ఈ డబ్బులు సంపాదించాలంటే మా వల్ల కాదు. ఇక ఆశలు వదులుకోవాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి, అంతే. ఎట్లా మన బంగారం తగ్గిద్దంట ఫ్యూచర్లో? తెలియదు నన్ను, పెరుగుతుంది అంటారు. మరి ఇక చెప్పలేము, మన చేతులు ఏం లేదు. ఎట్లా బంగారం కంటే భూముల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఫ్యూచర్లో? అవి పడిపోయినాయి. అందులో పెట్టుబడి పెట్టిరు నా కొడుకులు, పర్సనల్ లోన్ తీసి అవి పడిపోయినాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ మీద పడుతుంది. అట్లా బాధపడుతున్నాం, ఇట్లా బాధపడుతున్నాం. కక్కలేక మింగలేక. ఎప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఫిబ్రవరిలో అవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి ఉన్నాయి కదా. అందుకనే ఇంతమంది వచ్చారు. మొన్న వచ్చుకనే పోయిన నాన్న తొక్కిసలాటలా. ఇంక ఈ రోజు వచ్చి ఒక 11 గ్రాములు కొనుక్కున్నా. అది కూడా మిత్తికి తెచ్చిన పైసలు. మిత్తికి తెచ్చి బంగారం కొన్నావు? పెరుగుతుంది కదా అట్లా అని. ఎట్లా మళ్ళీ ఫిబ్రవరిలో పెళ్ళి ఉంది కాబట్టి మళ్ళీ కొంటారా? కొనను, అది అప్పు తీరితే చాలిగా, అంతే. కొనలేము నాన్న. ఇక అంటే ఇక బంగారం పెట్టండి తప్పదు కదా జనాలకు. ఇక పెట్టాలి. 10 తులాలు పెట్టిన దాన్ని 5 తులాలు, 5 తులాలు పెట్టిన దాన్ని 2 తులాలు కంపల్సరీ పెట్టాలి. కాబట్టి మన భారతీయ సంప్రదాయం కాబట్టి బంగారం లేనిది పెళ్లి చేయరు. ఎంత పేదోళ్ళు అయినా తులమన్న పెట్టి పెళ్లి చేస్తారు. అందుకే పెట్టాలి బంగారం. స్థలాల కంటే బంగారం రేటే ఎక్కువ ఉందంటారా? రేటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినా కొంటనేవారు జనాలు. ఎట్లా ఈ బంగారం రేటుతో పోస్తే భూముల రేట్లు తగ్గిపోయాయి అంటారా? ఏం లేదు, భూముల రేటు కూడా మస్తుగా ఉంది. భూముల రేటు కూడా పెరుగుతున్నాయి. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చేసరికి పడిపోయినాయి భూముల రేటు. ఒకవేళ బంగారం ఇంకా పెరిగితే
అప్పుడు భూముల రేట్లు పెరిగినట్ల బంగారం రేటు పెరిగినట్ల పెరుగుతాయి. భూముల రేటు పెట్టినట్టు బంగారం రేటు కూడా పెరుగుతుంది. ఎప్పుడు లేనంతగా వెండి చాలా తక్కువ ధరకు వచ్చేది. వెండి 4 లక్షలకి అయిపోయింది. వెండి అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. వెండి విగ్రహాలు కొంటూ ఉంటారు. వెండి పూజకి వాళ్ళు కొంటున్నారు. మరి ఇంత రేట్ అయినా కూడా కొంటారు. వెండి కూడా కొంటారు. వెండి జ్యువెలరీ చేస్తారు కాబట్టి వెండి కూడా పెరుగుతుంది రేటు. చాలా మంది మహిళలు వెండి కంపల్సరీ మనం ధర్నా చేయాలి, బంగారం ధరలు తగ్గాలని అంటున్నారు. మీరేమంటారు? అవును, చెయ్యాలి. చేస్తేనే మంచిగా మహిళలు అందరు కలిసి చేస్తే దొరకాలి కదా, సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉంటేనే కదా కొనగలుగుతారు. అందరూ ఉన్నోళ్ళే ఉండరు కదా, లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. మరి ఉన్నోళ్ళు కొనగలిగినప్పుడు లేనోళ్ళకి అందుబాటులో లేని కష్టం కదా. అదే అందుకే మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు కదా. భూమి ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు ఈ అంతా గవర్నమెంట్దే, గవర్నమెంట్ తప్ప ఇంకోటి ఏం లేదు. అంతా ఇది వీళ్ళు ఏంటంటే ఫ్రాడ్ చేసే వాళ్ళదే పని ఇది. భూముల రేటు కూడా తగ్గుతుంది, ఎట్లాగుంటే అట్లా ఉంటుంది. బంగారం రేటు తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, ఈ వెండిది కూడా తగ్గుతుంది. ఏమమ్మా ఇంతమంది పిచ్చిగా నిలబడుతుండ్రు, వాళ్ళు ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. 2 లక్షల దగ్గరలో ఉంది బంగారం. మరి పేద మధ్య తరగతి వాళ్ళు కొనే సిచ్యువేషన్లో ఉందా? ఏమి అంటే ఒక మంగళసూత్రం కూడా కొనుక్కోవడానికి లేకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్. ప్రతి బీద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనుషులైతే వాళ్ళైతే కోట్లు నొక్కేస్తున్నారు. మళ్ళీ తెలియదు, మళ్ళీ వాని మీద కేసు పెడుతుండ్రు, వీళ్ళ మీద కేసు పెడుతుండ్రు. ఇప్పుడు ఇట్లా చెప్పినట్టే మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదు, వాడు ఏం చేస్తాడో చేసుకొని. స్టార్టింగ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇక్కడ దాకా కూడా అంతా ఫ్రాడ్సే. ఎవడు చక్కగా ఉన్నాడు పేపర్లో ప్రతి రాజు చూడండి. ఎవడైనా పాలతో అడిగిన వాడు ఉన్నాడా? అంతా దొంగలే, అంతా మోసమే. ఈ మోసం బంద్ చేసిన నాడే రామరాజ్యం అవుతుంది. కానీ లేకపోతే ఇదంతా రావణ రాజ్యమే, అంతకంటే ఎక్కువ ఏం లేదమ్మా. రేట్ తగ్గుతుంది, రేట్ 101% తగ్గుతుంది. ఇట్లా ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళందరూ రిచెస్ట్ వాళ్ళ పిచ్చోళ్ళే కొంటున్నారమ్మా. మా వాళ్ళు కూడా కొన్నారు, పిచ్చోళ్ళే కొన్నారు. వాళ్ళు అనవసరంగా పిచ్చోళ్ళే కొంటున్నారు. అరే ఏం పోతుంది ఇప్పుడు మాట, మనం పోయేటినాడు తీసుకుపోతామా? ₹1 కాదు, ఒక ఎంటిక కూడా తీసుకుపోం. కామన్ సెన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బు చేసుకునే వాళ్ళు డబ్బు చేసుకుంటున్నది తక్కువైనా అని బిజినెస్ మ్యాన్స్ కూడా తక్కువ ఇవ్వట్లేదు, తెలుసా? ఇట్లా ఫ్యూచర్లో మరి బంగారం రేట్ ఇంత పెరిగింది కాబట్టి భూముల ధర తగ్గే అవకాశం ఉందా? భూములకు దీనికి రిలేషన్ ఉంది, కానీ ఇప్పుడు అందరు మోసంలో ఉన్నారు. వాళ్ళు కోట్లు నొక్కేస్తున్నారు భూములు. వీళ్ళదేంది, వీళ్ళు వచ్చింది ధరకు, వీళ్ళు ఏమో చూసుకొని అమ్ముతారు అంతే. తగ్గుతుంది, బంగారం మాత్రం తగ్గుతుంది. భూమి రేటు మాత్రం అది ఉన్నంతనే ఉంటుంది, ఏదో కొంచెం చాలా పెరుగుతుంది. ఎక్కువ మంది ఎగబడితే దీని లెక్కనే అవుతుంది. ఎట్లా ఎప్పుడు లేనంతగా ఇంత రేట్ అయింది, చాలా ఎక్కువైపోయింది. అయినా కానీ జనాలు తగ్గట్లేదు. మరి ఇంత రేటు పెట్టుకుంటున్నారు, ఒకవేళ ఫ్యూచర్లో తగ్గొచ్చు కదా? అప్పటికప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎక్కువైతుంది అని అంటున్నారు కదా, అందు గురించి అని తీసుకుందామని. ఎట్లా మీరు ప్రతి సంవత్సరం బంగారం కొంటారు, ఈసారి సడన్గా బంగారం పెరుగుతుందనే అప్పుడు కొంటూనే ఉంటాం కొంచెము. ఇక ఇప్పుడు ఎక్కువైతుంది అనేసి మరి కొందామనేసి వచ్చి. ఎందుకు కంపల్సరీ ఇంత రేట్ అయినా కూడా బంగారం కొనడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ఏమో ఫ్యూచర్లో మళ్ళీ ఇంకెక్కువ పెరగచ్చు కదా అనేసి ఎక్కువ ఉంటున్నాం. అది ఎట్లా కంపల్సరీ పెళ్ళిళ్ళకి బంగారం కంపల్సరీ అంటారా? కంపల్సరీ పెట్టాలి కదమ్మా, కొంచెమైనా పెట్టాలి కదా. అట్లా ఒక 2-3 తులాలని పెట్టాలి కనీసం. అది ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా ఒక కొంచెం బంగారం కొనడానికి వచ్చారా, లేక ఏమైనా ఎక్కువ కొనడానికి వచ్చారా? కొంచెమే కొనడానికి వచ్చినాం, కొంచెం. మరి వెండి కూడా తీసుకుంటున్నారా? వెండి బంగారం రేటు. మరి వెండి కేజీ 4 లక్షలు ఉంది కదా? అవును. ఎందుకు ఈ షాప్కి ఇంత గిరాకీ ఎందుకు? ప్రతి సంవత్సరం వస్తారా? ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం, ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి. ఈ షాప్ ప్రత్యేకత ఏంటి? నాణ్యత బాగుంటుంది అని అంటారు అందరూ. అది ఎట్లా మీరున్నప్పుడు ఎంత ఉండింది గ్రాము? అప్పుడు చాలా తక్కువ. మాకు తెలిసి అయితే మా మ్యారేజ్ అప్పుడు 120కి తులం 12 గ్రాములు. తర్వాత చాలా అయింది. మా బాబు పిల్లల పెళ్ళిళ్ళప్పటికి 5,000కు అట్లా అయింది. వెండి కొనడానికి వచ్చారా, బంగారం కొనడానికి వచ్చారా? ఏది వీలైతే అది. వెండేనే అనుకున్నాము,
కానీ ఇక మరి అక్కడికి వెనక ఏమవుతుందో తెలియదు. ఎట్లా పెళ్ళిళ్ళు కూడా సీజన్ దగ్గర పడుతుంది, కంపల్సరీ బంగారం లేకపోతే పెళ్ళిళ్ళు చేయలేరా? ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేటట్టు ఉండేది కదా. ఆ బ్రహ్మం గారు చెప్పినట్టు తాలిబొట్లకు కూడా బంగారం దొరకటట్లేదు. మామూలు మధ్యతరగతి వాళ్ళు అయితే ఏదో అట్లా చేస్తారు, కానీ మరీ లేని వాళ్ళైతే చాలా కష్టం కదా. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, పెట్టుబడి మొత్తం దీని మీద పెడతారు, బంగారం మీద పెడుతున్నారు. అందరు వాళ్ళే పెడతారు, అందుకోసమే పెరిగింది మొత్తం బంగారం. అదే ఇప్పుడు అందరు కిల్లలు ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణంగానే ఇన్వెస్టర్స్ అందరు బంగారం మీద ఇన్వెస్టర్లు ఉన్నది కదా ఇక్కడ పెరిగింది మొత్తం. ఈ లైన్ మొత్తం అదే. ఇప్పుడు దాంట్లో సగం ఉంటారు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు అందరు. మరి బంగారం ఇంతగా పెరిగిపోతే మధ్య తరగతి వారు ఎలా కొనాలి? కష్టమే వాళ్ళకి అదైతే కష్టమే. మరి నిన్నటికి ఇప్పటికి తగ్గింది కొంచెం. వాళ్ళకి ఇంతకుముందు 1.40, 1.20, 1.30, 50 నుంచి కొన్నారు. వీళ్ళు ఈరోజు కొంటారు, రేపు అమ్ముతారు. అంతే, అది వ్యాపారం అంతే. అది వీళ్ళందరూ ఉన్న వాళ్ళు అట్లే ఉంది. ఇట్లా ట్రంప్ ఎఫెక్ట్ వల్లే బంగారం పెరిగింది అంటున్నారు, మీరు ఇన్వెస్టర్ మీరు ఏం చెప్తారు? నేనేం చెప్పలేము, దాని విషయం ఏం లేదు. కానీ అంతా రియల్ ఎస్టేట్గా వాళ్ళే పెట్టుబడి, అందుకే వీళ్ళంతా మామూలు వాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఒకటి చెప్పండి, బంగారం రేటు పెరిగిద్దా, భూముల రేటు పెరిగిద్దా? భూమి రేటు తగ్గిపోతే బంగారం పెరుగుతుంది, బంగారం తగ్గితే భూమి రేటు పెరుగుతాయి. అంతే, ఇంకేం పెట్టుబడి అంతే. ఈ రెండే ఇక ఎట్లా అవసరమే కదా బంగారము. ఈ మరీ రేటు పెరుగుతుందంటే ఇంకెక్కువ ఇంకా పెరుగుతుందేమో అని ఆశ కొద్ది కొంటున్నారు కదా వచ్చి. పేదవాళ్ళు కావచ్చు, మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, దాదాపు బంగారం 2 లక్షల దగ్గరలో ఉంది, వెండి కేజీ 4 లక్షల దగ్గరలో ఉంది, అందబెట్టి కొనగలరా? కొంటున్నారు, మరి జనాలు వస్తున్నారు కదా. ఎక్కడికైనా మరి తెలియదు కానీ జనాలు ఇంకా పెరుగుతుందేమో అని కొంటూనే ఉన్నారు కదా, వస్తున్నారు కదా. మీరు చూసినప్పుడు ఎంత ఉండింది బంగారం? మేము చూస్తున్నప్పుడు అంటే మా పెళ్ళప్పుడు 3,000 ఉండే. మరి ఇక ఇప్పుడు చూడు ఇంత ఇప్పుడు ఇంత. ఇక కానీ పెట్టేవాళ్ళు 10 కానీ 10 తాను 5 పెట్టాలి, 5 తాను 2 పెట్టాలి కదా, తప్పది కదా. అట్లా కొంటున్నారు ఇక జనాలు. ఇంకా పెరుగుతుంది అంటే ఆ పెరిగేది ఏమో తెలియదు కానీ ఇంకా కొనేటోళ్ళు అయితే కొంటూనే ఉన్నారు. ఇక మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే కష్టం ఉంది, ఉన్నోళ్ళు కొంటూనే ఉన్నారు. ఒకవేళ మహిళలు పెళ్ళిళ్ళకి బంగారం లేకుండా వేరే బంగారం ప్లేస్లో వేరేది పెట్టి పెళ్లి చేయడానికి ఉండదంటారా? అంటే అది ఇక కంపల్సరీ అంటే 10 తాన 5 పెట్టడం, 5 తాన 2 పెట్టడం, 2 తాన 1 తులం పెట్టడం మన ఇక ఆచారం కంపల్సరీ కదా. వేరే దేశాలలో ఎక్కడ పెట్టారు, మన దేశంలో మాత్రం కంపల్సరీ ఈ బంగారం. ఇక అదే ఇక ఇంకా అన్నట్టు పెరుగుతూనే ఉంది. గోల్డ్ పెరిగినప్పుడే ఎగబడి తీసుకుంటారు కానీ తగ్గినప్పుడు ఎవరు తీసుకోరు. యాక్చువల్గా తగ్గినప్పుడు తీసుకోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అన్నా కూడా లేకపోతే వాడుకోవాలన్నా కూడా. కానీ ఇక్కడ మనకు రివర్స్ అవుతుంది. పెరిగినప్పుడేమో జనాలు ఎగబడి తీసుకుంటున్నారు. అదేమవుతుందంటే మన గోల్డ్ అండ్ సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో వాడు MCXలో పెంచితే ఇక్కడ పెంచుతున్నారు, తగ్గిస్తే తగ్గిస్తున్నారు. అది మనకు సామాన్య పబ్లిక్ అర్థం కావట్లేదు. అది పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది అని తీసుకుంటారు. లాస్ట్లో ఎవరైతే తీసుకుంటారో తగ్గినప్పుడు వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు దయచేసి నేను ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే గోల్డ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కొనండి, పెరిగినప్పుడు కొనకండి. పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుంది అని కొంటారు కానీ వాళ్ళు లాస్ అవుతారు పెరిగినప్పుడు కొంటే. ఇది నేను వాళ్ళకి చెప్పే విన్నపం. ఇంటర్నేషనల్ మార్కెట్ మీదే కదా, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ఉంది కాబట్టి మనకు ఆ మార్కెట్ ప్రకారమే మనకి ఇక్కడ గోల్డ్ రేట్లు ఇప్పుడు సామాన్య మానవులు కొనడం వల్ల పెరిగిన రేట్ కాదు ఇది. ఇంటర్నేషనల్లో రేట్ ఏదైతే పెరుగుతుందో MCXలో ఆ రేటు ప్రకారం ఇక్కడ పెంచుతున్నారు. అంతేగాని సామాన్య పబ్లిక్ కొనడం వల్ల పెరిగిన రేటు కాదు ఇది. అక్కడ ఎప్పుడైతే పెంచుతారో ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఆటోమేటిక్గా పెంచేస్తున్నారు. అది జనాలకు అర్థం కావట్లేదు. జనాలు కొంటున్నారు కదా అని చెప్పి పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు బంగారాన్ని దాటేసి వెండి కూడా వెళ్ళిపోవడం జరిగింది? ఎందుకు అంత వెండికి అంత 4 లక్షల కేజీ వెండి అయింది? వెండి చాలా సులభంగా కొనేవాళ్ళు, వెండి ఎందుకు అంత ఎక్కువ రేట్ అయిపోయింది? ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇంతకుముందు సామాన్య పబ్లిక్ కొనే రేంజ్లో ఉండేది కాబట్టి గోల్డ్ కొనేవాళ్ళు. ఇప్పుడు సామాన్య పబ్లిక్ ఏదైతే గోల్డ్ రేట్ ఉందో అది వాళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, అది పెరుగుతుంది అని చెప్పేసి దాన్ని కూడా మొదలు పెట్టాడు. అందుకని చెప్పేసి సిల్వర్ రేట్ కూడా బాగా పెరిగిపోతున్నాడు. ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వచ్చారా? త్వరలో పెళ్లిళ్ళు వస్తున్నాయి, పెళ్లిళ్ళ కోసం వచ్చంటారు. అందరు ఉన్నారు ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పర్సనల్గా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళ సీజన్ ఉంది కొనుక్కుందాం అనే వాళ్ళు ఉన్నారు, ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి కొనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, ఫ్యూచర్లో బంగారం పెరుగుతుందా, ఇంతే ఉంటుందా? ఫ్యూచర్లో అయితే ఇంకా తగ్గుతుంది, ఇంత పెరగదు. ఎందుకంటే ఇప్పటికి చాలా పెరిగిపోయింది మనకు. ఇప్పుడు మామూలుగా ఎంత అండి 1,30,000 మామూలుగా అయితే 1,70,000 వరకు పోయి 1,30,000 20,000 వరకు వచ్చింది.
వచ్చి మామూలుగా 1,75,000 వరకు వచ్చింది. ఇప్పుడు వచ్చి ఇంకా తగ్గింది, ఇంకా కొద్దిగా కరెక్షన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొనుక్కోవచ్చు. మనం ఎప్పుడైతే స్టేబుల్గా రేట్స్ ఉంటాయో అప్పుడు కొనుక్కోవాలి. మనం అప్పుడు కొనుక్కుంటే ఏంటంటే మనకు లాస్ రాదు. ఇలా పెరిగినప్పుడు కొనుక్కుంటూ పోతే మనకు లాస్ వస్తుంది. మనకు అంటే స్టార్టింగ్లో కొంటే మాత్రం పర్లేదు, కానీ మరీ హైలో కొన్నాం అనుకోండి కింద పడిపోతుంది. కింద పడ్డప్పుడు డెఫినెట్గా లాస్ వస్తుంది వాళ్ళకి.